సరిత ఏం చెప్పిందమ్మా నీకు? అక్కడ ఏం జరిగిందో, ఎందుకిలా వచ్చేసిందో విషయాలేమైనా చెప్పిందా? నేనడిగితే మరోలా అనుకుంటుందేమో అని నేను మాట్లాడలేదు. కానీ అది వచ్చి ఇప్పటికే వారం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తాను అని అనడమే లేదు. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? తెలిసిందేగా, మీ బావ దానిని నానా హింసలు పెట్టి ఏడిపించి ఇంటికి తిరిగి వచ్చేసేలా చేశాడు. ఇంకా నీకేం చెప్పుకుంటుంది పాపం? దాని వాలకం చూస్తూనే నాకు అర్థమైపోతుంది. నేను కూడా గుచ్చి గుచ్చి అడిగి దాన్ని బాధ పెడితే ఏడ్చుకుంటూ కూర్చుంటుందని అని అడగలేదు. కానీ తూచాగా నాకు కొన్ని మాటలు చెప్పింది. అది చెప్పడం బట్టి అక్కడ ఏదో గొడవ జరిగిందని నాకు అర్థమయ్యింది. వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆయన కలిసి దాన్ని విపరీతంగా ఏడిపిస్తున్నారు. ఎంత మంచి పిల్ల! అయినా వాళ్ళ చెల్లిని నువ్వు పెళ్లి చేసుకున్నావని కృతజ్ఞత కూడా లేదు. వాళ్ళకి బాగా హాయిగా సాగుతుంది, ఇంకా బాధెందుకుంటుందిలే. దాన్ని కూడా ఇక్కడ కష్టాలు పెడితే అప్పుడు తెలుస్తుంది. అయినా సరిత వచ్చేలేదు, వాళ్ళే ఇంట్లో నుండి గెంటేశారంట. నువ్వు మాత్రం తులసిని ఎందుకు ఉండనివ్వాలి? నువ్వు కూడా తులసిని ఇంట్లో నుంచి గెంటేయి. నేనేం చెప్తున్నానంటే, గెంటేసిన వాళ్ళే నిన్నొచ్చి తీసుకొని వెళ్ళేంత వరకు నువ్వు వెళ్ళవలసిన పని లేదు అని. నువ్వు అన్నట్టు అది వచ్చి వారం రోజులవుతుంది, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు ఉలుకు పలుకు లేదు. నువ్వు తులసిని గెంటేస్తే కానీ వాళ్ళు కాలబేరానికి రారు. అదా సంగతి? మరి నాకు చెప్పలేదే? సరేలే, అయినా తొందర పడకూడదు మనం. నిదానంగా 4 రోజులు ఆగి తర్వాత మనం గెంటేద్దాం. లేదంటే మన మీద అనుమానం వస్తుంది. ఇంటడి చాకిరీ చేస్తుంది కదా. దాన్ని గాని వెళ్ళగొడితే మళ్ళీ పనంతా నీనెత్తిన పడుతుంది. చూద్దాంలే మా, నువ్వు కంగారు పడకు. అయినా ఎన్ని రోజులుంటాడు బావా? మళ్ళీ దీనికోసం కాలబేరానికి రావడం తప్పదు కదా. సరిత భర్త రమేష్, రమేష్ చెల్లెలు తులసి. తులసిని కృష్ణ పెళ్లి చేసుకుంటే రమేష్ సరితను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు దూరపు చుట్టాలు అయినప్పటికీ ఒకరితో ఒకరికి పరిచయం లేదు. అనుకోకుండా చాలా కాలం తర్వాత ఒక పెళ్లిలో వీళ్ళందరూ కలుస్తారు. నెమ్మది నెమ్మదిగా ఒకే ఊరు కావడం వల్ల ఇరుగురికి పరిచయాలు పెరిగాయి. అలా ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఇరు కుటుంబాలకి కలిగాయి. కృష్ణ తులసిని ఇష్టపడ్డాడు. అక్కడ మొదలైంది ప్రతిపాదన. కానీ తులసి తల్లి తులసినిచ్చి పెళ్లి చెయ్యాలంటే సరితను రమేష్ పెళ్లి చేసుకోవాలన్న కండిషన్ పెట్టింది. అలా అయితే కానీ కృష్ణను తులసికిచ్చి పెళ్లి చేయనని తెగేసి చెప్పేసింది. ఇక చేసేది లేక రమేష్కు సరితకు వివాహం చేశారు. కృష్ణ తల్లి లక్ష్మమ్మ గయ్యాలి. ఒక రకంగా కూతురు సరిత కూడా అదేలాంటి అమ్మాయి. చూశారుగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో. లక్ష్మమ్మ చెప్పిన దానికి సరేనన్న కృష్ణ మనసులో మాత్రం ఏ ముహూర్తాన తులసిని పెళ్లి చేసుకున్నానో ఏమో. ఎప్పుడు తులసికి ఇంట్లో కష్టాలే. ఇంతకాలం ఉన్నవి సరిపోవన్నట్టు సరిత ఇంటికి వచ్చి మరొక రాయి నా నెత్తిన వేసింది. తులసిని పంపించను అని అమ్మకు చెప్తే అమ్మ కోప్పడుతుంది. అలా అని తులసిని అన్యాయం చేయలేను. సరితకు అణిగి మణిగి ఉండడం చేత కాదు. ఆ సంగతి తెలిసినా అమ్మ వెనకేసుకొని వస్తూనే ఉంటుంది. ఈ తగువ ఆ భగవంతుడే తీర్చాలి. ఇదిగో అదుగో అని చెప్పి తులసిని మాత్రం ఎక్కడికి పంపించేది లేదు. పాపం ఇప్పటికే ఇంటిడి చాకిరీ చేసి నానా కష్టాలు పడుతుంది. ఇంకా తనకు అన్యాయం చేసి తనని బాధ పెట్టలేను. ఎలాగో అలాగా అమ్మను మాయ చేయడం తప్ప మరి ఏమీ చెయ్యలేను. అది సంగతి. కృష్ణ మాత్రం చాలా మంచివాడు. తులసిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అందుకే తల్లికి ఒకలా చెప్పినా తులసిని మాత్రం
ఎప్పుడు బాధ పెట్టలేదు, అలా చిన్నచూపు చూడలేదు. తల్లికి ఎదురు చెప్పడు, అంతే. ఇక సరిత విషయానికి వస్తే, అదేంటత్తయ్య మీరు ఊరెళ్తానంటున్నారేంటి? మా అమ్మను చూసి నేను నెల రోజులవుతుంది. ఇన్ని రోజులు మా అమ్మను చూడకుండా నేను ఉండలేను. ఖచ్చితంగా మా ఊరు వెళ్ళి 4 రోజులు అమ్మ దగ్గర ఉండి రావలసిందే. లేకపోతే నాకు దోచదు. మా అమ్మ కూడా నన్ను చూడకుండా ఉండలేదు. తులసికి మీకు అంత అనుబంధం లేకపోవచ్చు. తులసి ఎప్పుడు ఇక్కడికి రాదు. అంత మాత్రాన నన్ను కూడా అక్కడికి పంపించకుండా ఉంటారా? నేను మాత్రం మా ఇంటికి వెళ్ళి తీరవలసిందే. మా ఇంట్లో నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో మీకు తెలుసా? మా అమ్మ నన్ను కాలు కింద పెట్టకుండా ప్రేమగా చూసుకునేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటిటి చాకరీ నేనే చేస్తున్నాను. మధ్యలో 4 రోజులు విశ్రాంతి కూడా ఉండదా నాకు? నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను. మీరు ఏం చేసినా సరే. అదేంటి తల్లి అలా అంటావ్? నిన్ను మేమిక్కడ ఎంత బాగా చూసుకుంటున్నాం. ఇంత చేస్తే నువ్వు చెప్పే మాటలు ఇవా? ఏరి కోరి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఇలాంటి మాటలే మాట్లాడుతావులే. ఏం చేస్తాం, ఇంటిడి చాకరీ నువ్వు చేస్తున్నావా? ఏమే, ఎవరికైనా చెప్తే నవ్విపోతారు. ఇల్లు తుడవడానికి, గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి పని మనిషి ఉంది. ఇంట్లో వంట చేసేది నేను. ఇక ఇంటి చాకరీ అంతా నువ్వు చేయడానికి ఏం పని ఉందో నాకు తెలియడం లేదు. ఎప్పుడు చూసినా స్నేహితులు సరదాలు అంటూ బయట తిరుగుతూనే ఉంటావు. ఒక్కో రోజు అబ్బాయి ఇంటికి వచ్చే సమయానికి కూడా నువ్వు ఇంట్లో ఉండవు. వాడి సంగతి నేనే చూసుకుంటున్నాను. అయినా ఇంటి చాకరీ అంతా నువ్వే చేస్తున్నావని చెప్తుంటే ఇంతకంటే హాస్యం ఇంకెక్కడా లేదమ్మా. ఇంతే అత్తయ్య. ఈ ఇంట్లో నాకేం కావాలంటే అది ఎప్పుడు జరగదు. అందుకే ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు పోదామా అనుకుంటున్నాను. ఎప్పుడు నేను ఏమడిగినా మీరు ఏదో ఒకటి ఈ వంక చెప్తూనే ఉంటారు. అసలు మీరు నన్ను ఏదో ఒకటి అనడమేనా మీ పని? నన్ను ఎక్కడికి కదలనీయకుండా ఇంట్లోనే కట్టిపడేయాలని అనుకుంటున్నారు. నాకు బాగా అర్థమవుతుంది. రమేష్ కూడా అంతే. నాతో ఎప్పుడూ మాట్లాడు. అన్ని విషయాలు మీకే చెప్తాడు. మా అన్నయ్య తులసిని ఇష్టపడ్డాడు కానీ లేకపోతేనా? రమేష్ది మంచి ఉద్యోగం అని చెప్పి మా అమ్మ పట్టుపట్టి మరీ నాకు పెళ్లి చేసింది. మా అమ్మకేం తెలుసు నేను ఈ ఇంట్లో పడే కష్టాలు? మంచి ఉద్యోగమో కాదో పక్కన పెడితే రమేష్ నాతో మాట్లాడు. ఎప్పుడు చూసినా ఆఫీసు వర్క్ అంటూ పొద్దున్న ఎలిపి రాత్రికి ఎప్పుడుకో వస్తాడు. ఇక నేను ఒక్కదాన్ని ఏం చేయాలి? ఎన్నాళ్ళ నుంచి ఈ బాధ భరిస్తున్నానో. మా ఇంటికి రమ్మంటే ఒక్కసారి కూడా రాడు. మా అమ్మ నాన్న ఇంటికి వస్తే ఏదో చుట్టం చూపుగా పలకరిస్తాడే తప్ప మర్యాదగా వాళ్ళకి సేవలు చేయడు. నా స్నేహితులందరికీ ఎంత మంచి భర్తలు దొరికారో, నాకే ఇలాంటి వాడు వచ్చాడు. అయినా నేను ఊరికే వెళ్తానని చెప్తున్నాను చెప్పు. మా మేనమామ భార్య చనిపోయింది. ఇటువంటి సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట సాయమన్నా చెయ్యొద్దు. ఇంట్లో మంచి కార్యక్రమానికైనా వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఎప్పుడైనా ఇలా అశుభం కలిగినప్పుడు మనం వెళ్ళి ధైర్యం చెప్పడం ఎంతో ముఖ్యం. నేను ఊరి నుండి వచ్చాక నువ్వు వెళ్దువు కానీ ఈ 4 రోజులు అబ్బాయిని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇది నేను తప్పకుండా వెళ్ళవలసిన సమయం. అర్థం చేసుకో అమ్మా. ఇలా సరిత చీటికీ మాటికి భర్తతోనూ అత్తతోనూ గొడవ పడుతూనే ఉంటుంది. దీనికి అంతనేదే లేదు. ఎన్ని సమకూర్చినా అందులో ఏదో ఒకటి లేదని గొడవ పడుతూనే ఉంటుంది. అటువంటి గొడవే పెట్టుకొని ఇంటికి వెళ్ళి వారం రోజులు కూర్చుంది. అక్కడికి వెళ్ళనని, అక్కడ నరకమని చెప్పుకుంటూ వచ్చింది తల్లికి. ఇక తల్లి ఊరుకుంటుందా? అటు చేసి ఇటు చేసి మొత్తం సమస్య అంతా తులసిపై పడింది. తులసి మాత్రం అత్త ఎన్ని కష్టాలు పెట్టినా ఇంటెడు చాకిరీ చేసి సమయానికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటుంది. పుట్టింటి మాట ఎత్తదు, అత్తగారికి ఎదురు చెప్పదు. అయినా అత్తగారికి
ఈమంటే అభిమానం కలగడమే లేదు. అదేమి విచిత్రమో కొంతమంది వ్యక్తులపై అభిప్రాయాలు, ఆలోచనలు ముందే పెట్టుకుంటారు. అవతల వ్యక్తి ఎలా ఉన్నారు అని గమనించకుండా వాళ్ళని ఒక్క దృష్టితోనే చూస్తూ బాధలు పెడుతూ ఉంటారు. ఏమే అమ్మాయి, ఏమిటి సంగతి? నువ్వు వచ్చి 10 రోజులవుతుంది. నువ్వు రాగానే అల్లుడు గారు పరిగెత్తుకుంటూ వస్తారని అనుకున్నాం. ఇంకా రానేలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామే? మనమే వెళ్ళి మాట్లాడదామా ఒక్కసారి? సమస్య లేదు. మనమెళ్ళి అడగడం ఏంటమ్మా? ఆయనే వచ్చి నన్ను బతిమలాడి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇక కొన్ని రోజులు ఎదురు చూస్తే తప్పకుండా వస్తాడు. రాకుండా ఇంకేం చేస్తాడు? వాళ్ళ చెల్లి ఇక్కడే ఉంది కదా, నాకదే ధైర్యం. తులసిని కూడా వాళ్ళ ఇంటికి పంపించేస్తే మరునాడే అత్తగారు మా ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు. అయినా మన ఇంట్లో ఉండాలి. నేనొచ్చి ఇంతకాలమైంది కదా, నీకు జరిగిందంతా చెప్పాను కదా. తులసిని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నట్టు? దాన్ని కూడా పంపించేస్తే అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి. నేను కూడా అదే అనుకున్నానే. అదే చెప్పాను మీ అన్నయ్యతో కూడా. కానీ వాడు ఇంకా పంపనే లేదు. మరీ ఇంత వెంటనే ఎందుకు, కొంచెం టైం చూసుకొని పంపుదాంలే అన్నాడు. అందుకనే నేను ఊరుకుండిపోయా. మళ్ళీ ఈరోజు వాడిని అడిగి గుర్తు చేస్తానులే. అయినా తులసి వెళ్ళిపోతే ఇంటడి చాకరీ ఎవరు చేస్తారే? నువ్వా నేనా? అది ఉంది కాబట్టి ఇంటడి చాకరీ చేస్తుంది. దాన్ని పంపించేస్తే ఎలా? అది కాదమ్మా, నా మాట విను. తులసిని పంపించేస్తే వాళ్ళు మన దారికి వస్తారు. నీకు నాకు పనిచేసే కర్మేముంది? తులసిని మళ్ళీ తీసుకువస్తారుగా. ముందు పంపిస్తే కదా వాళ్ళకి భయం వచ్చేది. లేకపోతే ఇన్ని రోజులవుతుంది మాటా మంతి లేకుండా ఎలా ఉన్నారో చూసావా? ఇలా వాళ్ళిద్దరూ అనుకున్న తర్వాత తల్లి కృష్ణకు మళ్ళీ తులసిని పంపించేమని, అప్పుడు కాని సరితని తీసుకువెళ్లరని వాళ్ళు అనుకున్న సంగతి చెప్పింది. కృష్ణ కూడా అలాగే అని చెప్పి మళ్ళీ తన పని తను చూసుకోసాగాడు. తులసిని మాత్రం పంపించే ఉద్దేశం లేదు కృష్ణకు. అలాగని తల్లిని ఎదిరించలేక ఆ సాకు ఈ సాకు చెప్పి రోజులు వెల్లడిస్తూ ఉన్నాడు. ఒక్కరోజు సరిత బయటికి వెళ్ళినప్పుడు రమేష్ ఆఫీస్కి వెళ్తూ కనిపించాడు. సరిత కోపంగా ఇంటికి వచ్చి, చూడమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా అన్నయ్య రమేష్కి ఉద్యోగం ఇప్పించాడు. ఈ విషయం నీకు తెలుసా? ఇది నీకు గుర్తుందా? చాలా రోజుల క్రితం అన్నయ్య ఫ్రెండ్ కంపెనీలో ఉద్యోగం కోసం రమేష్ అన్నయ్యను అడిగాడు. అన్నయ్య కూడా ఇప్పిస్తాను అన్నాడనుకో. కానీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను కదా, నన్ను తీసుకువెళ్ళనే లేదు. అయినా కూడా రమేష్కి ఎలా ఉద్యోగం ఇప్పించాడు అన్నయ్య? అన్నయ్య ఇప్పించకపోతే అక్కడికి ఎలా వెళ్తాడు రమేష్? ఈవేళ నేను చూశాను రమేష్ ఉద్యోగానికి వెళ్తూ ఉంటే. అది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీనే. నాకు బాగా తెలుసు. అన్నయ్య సిఫార్సు చేయకుండా రమేష్కి అక్కడ ఉద్యోగం ఎలా వస్తుంది? తను చేస్తున్న కంపెనీ మంచిదే అయినా ఏవో సమస్యల వల్ల అక్కడ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఉద్యోగం మానేసినప్పటి నుండి మా ఇద్దరి మధ్య గొడవలు ఇంకా పెరిగాయి. అందుకే అప్పుడు నేను కూడా అన్నయ్యని ఆయనకి ఉద్యోగం అన్నా ఇప్పించమని అడిగాను. అప్పుడు తన స్నేహితుడు ఊర్లో లేకపోవడంతో తర్వాత అడిగి చెప్తాను అని చెప్పాడు. ఈలోపు నేను ఇక్కడికి వచ్చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ నీకు తెలుసు కదా. అన్నయ్యను గట్టిగా అడగాలి అసలు ఈ పని ఎందుకు చేశాడో. కృష్ణ, మీ ఫ్రెండ్ ఆఫీసులో రమేష్కి ఉద్యోగం ఇప్పించావా? కృష్ణ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిల్చుండిపోయాడు. ఓ, మాట్లాడకుండా నిల్చున్నావంటే ఈ పని నువ్వే చేశావన్నమాట. నాకంతా అర్థమైంది. ఏంటి కృష్ణ నువ్వు చేసిండే పని? ఇప్పటి వరకు మీ చెల్లిని మీ బావ తీసుకువెళ్లడమే లేదు. అదీ కాక తన చెల్లెల్ని పంపించేయమంటే సాకులు చెప్తూ ఉన్నావు. ఇప్పుడు చూస్తే తను కోరుకున్నట్టు ఉద్యోగం కూడా ఇప్పించావు. అంటే నువ్వు చేసేదానికి అర్థం ఏమిటి? నీ భార్య అన్నయ్యగా చూస్తున్నావా,
లేకపోతే మీ చెల్లెల భర్తగా చూస్తున్నావా? చెల్లెల భర్తగా ఆలోచించి ఉంటే చెల్లెలకు అన్యాయం జరిగినందుకు తనకి నువ్వు ఉద్యోగం ఇప్పించకూడదు. నువ్వు తనతో మాట్లాడి చెల్లిని తన ఇంటికి తీసుకువెళ్ళేలా చెయ్యాలి. అంతేకాని తనకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటే ఇక నీ చెల్లెల్ని ఎప్పటికి తీసుకువెళ్తారు? అయినా దీని గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సరితకు కూడా తెలీదు. ఇప్పుడు తన ఆఫీస్కి వెళ్తుంటే ఈరోజు చూసింది. ఏం చెప్పమంటారమ్మా? మీరు చేసే పనులకు అర్థం పర్థం ఉండదు. ఇవాళ నువ్వు అంత గట్టిగా అడగడం బట్టి నేను సమాధానం చెప్పవలసి వస్తుంది. నిన్ను ఎదిరించి మాట్లాడాలని నేను ఎప్పుడూ అనుకోనే లేదు. అది ఇష్టం లేకే ఇంతకాలం నేను మౌనంగా ఉండిపోయాను. అసలు సరిత అప్పుడు ఏం గొడవ పెట్టుకొని వచ్చిందో తెలుసా నీకు? నా ఫ్రెండ్ ఆఫీసులో ఉద్యోగం కావాలి అంటే రమేష్ ఇల్లరికం రావాలి అని అడిగిందట. రమేష్కి తండ్రి లేదు, తల్లి ఒక్కతే ఉంది. రమేష్ ఇంటి బాధ్యతలను తల్లిని చూసుకోవాలి కదా. అది కాదని చెప్పి తను ఇల్లరికం వచ్చి కూర్చుంటే తల్లినెవరు చూస్తారు? ఆమెను అక్కడే వదిలి తను మాత్రం ఇల్లరికం వచ్చి ఇక్కడే ఉండాలట. అలా అయితేనే ఉద్యోగం ఇప్పిస్తాడు అని చెప్పిందట. అది సరిత తప్పే కదా. నీకు ఈ సంగతి తెలుసో తెలీదో నాకు తెలీదమ్మా. తెలిసినా సమర్థిస్తావు. అసలు అది ఇలా తయారవడానికి కారణం నువ్వే అమ్మా. రమేష్ను కలిసి విషయం అంతా అడిగాను. జరిగిందంతా తెలుసుకున్న తర్వాత తను తప్పు లేదని తెలుసుకొని తనకి ఉద్యోగం ఇప్పించాను. మరొక ముఖ్యమైన విషయం చెప్తా. నిజమే, తులసి అన్నగానే రమేష్ను చూశాను. ఎందుకంటే తులసి మన కోసం, ఇంటి కోసం ఇంటెడు చాకిరీ చేస్తుంది. మీరు ఎన్ని కష్టాలు పెట్టినా అవన్నీ భరించి ఇంటి బాధ్యతను మోస్తుంది. తను ఒక్కరోజు కూడా నాతో నీ గురించి నాకు చాడీలు చెప్పలేదు. నేను గ్రహించానే తప్ప తన ఎప్పుడూ నీ గురించి చెడుగా చెప్పలేదు. ఒక్కసారైనా తను మిమ్మల్ని బాధ పెట్టిందా? కానీ అక్కడ సరిత అత్తగారిని నానా మాటలు అంటుంది. అయినా కూడా వాళ్ళు నాతో ఏ చాడీలు చెప్పలేదు. జరిగింది మాత్రమే చెప్పారు. చిన్నపిల్ల కదా, త్వరలో అన్నీ సర్దుకుంటుందిలే అని నాకే సర్ది చెప్పారు. కోపం తెచ్చుకోవద్దని, దానిని ఏమీ అనవద్దని కూడా చెప్పారు. ఇదంతా తెలుసా మీకు? తులసి ఎన్ని కష్టాలు పడినా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా భరించుకుంటూ ఈ ఇంట్లో బ్రతుకుతుంది. అటువంటిది తులసి నన్ను ఒకే ఒక్క సాయం అడిగింది. వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం ఇప్పించమని. వాళ్ళ కంపెనీలో ఏదో సమస్య ఉందని రమేష్ బయటికి వచ్చాడు. అందుకని సరిత చులకన చేసి మాట్లాడి ప్రతిరోజు బాధ పెట్టేలా మాట్లాడేదట. ఇవన్నీ కూడా రమేష్ నాకు చెప్పలేదు. వాళ్ళ అమ్మగారు బాధతో నాకు చెప్పుకున్నారు. తులసి ఈ ఒక్క సాయం అడిగినప్పుడు తను ఎంతో కష్టపడి నా కుటుంబాన్ని చూసుకుంటుంటే ఆ ఒక్కటి కూడా నేను చేయలేకపోతే ఇక నేనెందుకు? మిమ్మల్ని ఎదిరించి తనని ఎలాగో కష్టాల నుంచి బయటికి తీసుకురాలేను. తాను అడిగిన సాయమన్న చేసి తనని తృప్తిపరచాలి కదా. అందుకే రమేష్కి ఉద్యోగం ఇప్పించాను. తప్పంతా సరితదే కాబట్టి ఇక రమేష్ని ఏమీ అనలేను. సరితనే తప్పంతా తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కానీ సరిత ఏం ఆలోచిస్తుంది? రమేష్ వచ్చి తన కాలు మీద పడాలని. అది ఎలా జరుగుతుంది? ఒకవేళ అది నాకు ఎదురైతే నువ్వు అలాగే చెప్తావా? అదే తులసి కూడా ఇలాంటి పనే చేస్తే నువ్వు నాకు అదే మాట చెప్తావా? చెప్పవు కదా. ఇప్పటికైనా సరితకి నచ్చ చెప్పి ఇంటికి వెళ్ళి బుద్ధిగా ఉండమని చెప్పు. రమేష్ను ఇబ్బంది పెట్టకుండా తనకు అనుకూలంగా ఉండమని చెప్పు. నిజంగా ఈ విషయాలన్నీ నీకు అర్థమై ఉంటే ఇకపై తులసిని కూడా బాధ పెట్టకుండా ప్రేమగా చూసుకో. ఆమె ఏం చేసిందని అన్ని మాటలు అంటున్నావు? గొడ్డు చాకిరీ చేస్తుంది, అయినా నీకు సరిపోవడం లేదు. అబ్బో, చాలా విషయాలు చెప్తున్నావన్నయ్యా. నేనసలు ఊహించలేదు నువ్వు ఇలా మాట్లాడతావని. బాగా తెలిసి వచ్చిందిలే. అయితే
నువ్వు తులసికే సపోర్ట్ చేస్తున్నావన్నమాట. సొంత చెల్లెల గురించి కూడా నీకు అవసరం లేదు, నాదే తప్పంటున్నావు. నేనన్న దాంట్లో తప్పేముంది? రమేష్ ఇల్లరికం వస్తే మన ఇంట్లో అందరితో కలిసి ఉండొచ్చు అనుకున్నాను. లేకపోతే మన వాళ్ళకి ఎవ్వరికి గౌరవం ఇవ్వడు. అందుకే మనతో పాటు ఉంటేనైనా అన్నీ తెలిసొస్తాయి అనుకున్నాను. అంతేకాని అదేదో పెద్ద నేరంలా చెప్తున్నావు. సరిత, రమేష్ నాకు విలువ ఇవ్వాలి అంటే నువ్వు అక్కడ పద్ధతిగా నడుచుకునేదాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని నువ్వు అక్కడ వాళ్ళని కష్టపెట్టి నీ ఇష్టానుసారం నడుచుకొని నాకు విలువ ఇవ్వాలి అనుకుంటే రాదు. తులసి ఇక్కడ పద్ధతిగా ఉంది కాబట్టే రమేష్కి నాకు ఉద్యోగం ఇప్పించాలి అని అనిపించింది. తులసి ఇంత బాధ్యతగా ఉంటుంది కాబట్టే నాకు కూడా వాళ్ళపై మంచి గౌరవం ఏర్పడింది. నువ్వు కూడా అలా గౌరవం కాపాడుకోవాలే తప్ప అలా బలవంతంగా బెదిరించి ఏమీ చేయలేవు. పుట్టింట్లో గౌరవం మెట్టినింట్లోనూ మెలగడం బట్టే ఉంటుంది. నువ్వు తనను వాళ్ళ అమ్మగారిని కూడా కష్టపెట్టావు. అప్పటికీ వాళ్ళు ఎంతగానో భరించుకుంటూ ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు కానీ రమేష్ నీ ప్రవర్తనకి విసిగిపోయాడు. తులసే రమేష్కి నచ్చచెప్పి తొందరపడద్దని, నిదానంగా సరిత మారి బాగా నడుచుకుంటుందని చెప్పుకుంటూ వచ్చింది. నువ్వు తనని ఆడపడుచులా భావిస్తున్నావు కానీ ఒక విషయం నువ్వు మర్చిపోయావు, తను కూడా నీ ఆడపడుచే. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా విను. నువ్వు కూడా తులసిలా మారి పుట్టింటి గౌరవం నిలబెట్టు. అవతల వ్యక్తికి నీ కోసం ఏమైనా చెయ్యాలి అని అనిపించాలి. అప్పుడే నువ్వు విజయం సాధించినట్టు. అంతేకాని బెదిరించి బాధపెట్టి ఏమీ సాధించలేవు. అప్పటికీ నువ్వు 1-2 సార్లు గెలిచినా అది ఎంతో కాలం నిలవదు. నీకు ఏదైనా కష్టం అనిపిస్తే రమేష్కి చెప్పి కొన్ని విధానాలు మార్చుకోవాలి. నిదానంగా చెప్పుకొని ఒప్పించుకోవాలి. అంతేకాని ఇలా నువ్వు ప్రవర్తించకూడదు. సరితకు నిజమే అనిపించింది. అవును, తను కూడా నాకు ఆడపడిచే కదా. కానీ తను ఏ రోజు నన్ను అలా చూడలేదే. నన్నెంతో ప్రేమగా అభిమానంగా చూసుకుంది. మరి నేను మాత్రం ఎందుకు అలా కష్టపెట్టాలి అనుకున్నాను. నా గురించి మంచిగా చెప్తే నేనేమో ఇంట్లో నుంచి తులసిని పంపించామని చెప్తున్నాను. నేను తప్పుగా ఆలోచించాను. అలా మనసులో ఆలోచించుకొని సరిత తను మెట్టినింటికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. ఇకపై సరిత అక్కడ మంచిగా మెలిగి పుట్టింటి గౌరవాన్ని కాపాడుతుంది అనుకున్నాం. కృష్ణ చెప్పినట్టు ఎదుటివారికి తన కోసం ఏమైనా చెయ్యాలి అని అనిపించాలి. అప్పుడే ఆ బంధం సంపూర్ణంగా ఉంటుంది. బలవంతంగా భయపెట్టి బెదిరించి ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేం. గౌరవమైనా ప్రేమైనా. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.